నా పేరు మొహమ్మద్ అబ్దుల్ మొయిద్ ఖాన్, సీనియర్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్. నేను ఇక్కడ షేక్పేట్లో 20-30 సంవత్సరాలతో ఉంటాను. ఈ కాలనీ ప్రెసిడెంట్ ఉన్నాను. అయితే ఇవాళ కాంగ్రెస్ రౌడీలు ఆల్రెడీ ఉండబట్టిన రౌడీలు నాకు ఒక్క దిక్కు గల్లీలో ఇక్కడికి వెళ్ళి పోబడితే నాకు పట్టి అఖిల్ అని ఒక కాంగ్రెస్ లీడర్ దన్మని 20-30 మంది తీసుకొచ్చి నాకు గోడకు గుద్ది నాకు బుంగ బుష్కి చంపేస్తా అని చెప్పి నాకు కొట్టిండ్రు. అక్కడ నుంచి ఎంఐఎం వాళ్ళు వేరే ఫ్రాస్ కార్పొరేటర్ ఎట్లా వస్తారు ఇక్కడికి ఏరియాకి వెళ్ళి ఎట్లా పోతాడు చూద్దామని నేను పరిగెత్తి వెళ్ళాను. అయితే ఈ రౌడిజం ఎందుకంటే ఇది చాలా బోకసింగ్ చేయాలని వాళ్ళ ఉద్దేశం ఉంది. అయితే నేను హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒకవేళ ప్రజాస్వామ్యం ఉంటే మన రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం ఓట చోరీ అంటారు. ఈ దొంగలకు పట్టుకొని రౌడీలు పట్టుకొని ఇదంతా దొంగ ఓట్లు వేస్తున్నారు. చాలా అన్యాయం ఉంది. అయితే నేను ఎలక్షన్ కమిషనర్కు పోలీస్ వాళ్ళకి చెప్తున్నాను, ఇది నేను ఒక సీనియర్ సిటిజన్ ఉన్నా. ఇప్పటి వరకు నాకు జన్మ కాలంలో 60 years అయిపోయినాయి నాది ఏజ్, కానీ ఎవరు నాకు ఒక ఉఫ్ అనలేదు. కానీ ఇవాళ అఖిల్ అని వచ్చి నాకు పిసికిండు, మరి కొట్టిండు. అక్కడ నుంచి ఎంఐఎం వాళ్ళు వచ్చి కార్పొరేటర్ ఫరాజ్ అని అక్కడికి వచ్చి నువ్వు ఎట్లా పోతే ఇక్కడికి చూద్దామని 20-30 మందికి తీసుకొచ్చాను. కానీ సడన్లీ ఒక కార్ వచ్చింది, నాకు అలా వేసుకొని ఇక్కడ బయటికి తెచ్చింది. అందుకోసం నేను ప్రజలకు ఒక్కటే అంటున్నా, భయం పడకూడదు. మన ఓటు మనం వేయాలి, మనం బీఆర్ఎస్కి వేయాలి, మంచి ధైర్యంతో వేయాలి. మనకు ఏం కాదు, మన ప్రజాస్వామ్యం కావాలని కొట్లాడుతానని ఒకసారి రాహుల్ గాంధీ అంటారు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం రౌడీ రాజ్యం నడుస్తుంది. ఈ ముఖ్యమంత్రి అందరు రౌడీలకు పట్టుకొని రౌడీలు తీసుకొని తిరుగుతున్నాడు. నేను ముఖ్యమంత్రి ఒకసారి అంటాను, మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే, చీము నెత్తురు ఉంటే మీరు కావాలంటే ఒకసారి రిజైన్ చేసి ఒక ఎలక్షన్ రండి. కానీ ఈ రౌడీలు తీసుకొని అన్ని ఓట్లు వేయాలని చాలా బ్యాడ్. ఇది ఒక ముఖ్యమంత్రి ఉండి ఇట్లా మంచిగా గల్లీలకి రౌడీకి ఇడిచి ఓట్ల మీద క్యాప్చర్ చేసి ఓటు హక్కు వాళ్ళది అన్యాయం చేస్తున్నాం. ఒక ఆ లేడీ ఆమె ఎడవబట్టింది, నా ఓటు హక్కు ఉంది అని అంటే, నేను అక్కడ ఏమైందమ్మా అంటే నా ఓటు అయిందంటే అక్కడ ఓటు ఎడిపోయింది. అరే టెండర్ ఓటు వేయండి అమ్మా అని చెప్తే వాళ్ళ అక్కడికి వచ్చి నాకు కొట్టిండ్రు. కానీ సరే భగవంతుడు చూస్తాడు. ఒక ఇస్లాంలో ఉంది, ఒక అన్యాయం ఓటు తీసుకున్నానంటే అది హరాం అంటారు. అసలు హరాంకారి ఎమ్మెల్యే కలపాలి అని అంటే నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నా, ఇది చాలా తప్పు ఉన్నది. నేను ప్రజలకు ఒకటే వస్తున్నా, మా గెలుపు ఉంది, మీరు అందరు ధైర్యంగా పనిచేయండి, మా ఓటు వేయండి, బీఆర్ఎస్కి ఓటు వేయండి. మంచిగా మనకు ఒక లీడర్షిప్ మంచిగా ఉంది. కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఒక ఎడ్యుకేటెడ్ ఉన్నారు. ఇవన్నీ రౌడీలు లేరు. మన గవర్నమెంట్ పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ పాలన అంటే పబ్లికే చెప్తున్నారు. ఇవాళకి బర్దాష్ వచ్చింది, అందువలన ఇట్లా దౌర్జన్యం తిరిగాను. నేను ఆల్రెడీ ఇవాళ మా లీగల్ టీమ్తో పోయి గోల్కొండ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను, నా మీద దాడి చేశారని. ఇవాళ గోల్కొండ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చాను. దాన్ని మన ఎలక్షన్ కమిషన్కి ఇస్తా. నేను వాళ్ళకి ఎట్లా ఉంటే, నేను ఇక్కడ 20-30 సంవత్సరాలు ఉన్నా, నాకు ఇది హెరాస్మెంట్ అంటే ఎంత హెరాస్మెంట్ చేస్తున్నా. అరే ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నారు. ముఖ్యమంత్రి ఒక లెవెల్, నేను స్టాండ్ ఒక మామూలు కాంట్రాక్టర్ ఉన్నా, నాకు సతాయిస్తున్నారు. ఆఫీసర్లకు చెప్తున్నారు, నా మీద ఎంక్వైరీ పెడతా అంటున్నారు, పోలీసు వాళ్ళు పెడుతున్నారు. రాత్రికి 12 గంటలకు వచ్చి మఫ్తీ డ్రెస్లు వేస్తున్నారు. ఏంటిది ఇది రౌడిజం? ఇంత వాళ్ళకు భయం ఉందా? నేను ఏం చేశాను? ఇక్కడ రాత్రికి 12 గంటల రాత్రికి పోలీసు వాళ్ళు వచ్చాను, పొద్దున్న 4 గంటల ఒక 100 మంది. నేను ఒక మనిషి, ఒక ఎడ్యుకేటెడ్ మనిషి, నేను ఇంజనీర్ ఉన్నా, నేను బిల్డర్ ఉన్నా, నేను ఏం చేశాను? అరే నా దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి, నా మీద ఎంత కష్ట. అరే మీకు దమ్ముంటే మీరు ప్రజాస్వామ్యం వెళ్ళండి, ఎలక్షన్ ఉంది, కొట్లాడండి. కానీ ఇంటిలో అన్ఆథరైజ్గా నాకు మఫ్తీ డ్రెస్లో పంపిస్తున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు. నీకు చూసుకుంటాం, మీ ఎక్కడెక్కడ పనులు చేస్తాం, జైలుకి పంపించేస్తాం. ఏమిటిది ఇది? మేము ఏ దానికి భయపడలేదు. నేను 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా. మేము మంచిగా పని చేసినాం, ఉద్యోగంలో చేసినాం. ఇసుంటూ ఎంతోమందికి చేశాము, ఇసుంటూ ఎంత మంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డికి చూశాను, వైఎస్ రాజశేఖర రెడ్డికి చూశాను, ప్రతి చీఫ్ మినిస్టర్కి చూశాను. ఈ రేవంత్ రెడ్డి ఇంత చిన్న మొలక ఉన్నాడు, చిన్న మొలక. కానీ మా పార్టీ ధైర్యంగా 5 years చేయాలి, వాళ్ళకు గవర్నమెంట్ చేయాలి అని కేసీఆర్ గారు పిలిపి ఇచ్చారు. అందువలన మేము ఎదుర్కొంటున్నాం. ఒక్కసారి కన్ను కొడితే దుమ్ము లేచిపోతుంది. కానీ ఈ దౌడిజం మంచిగా ఉండేది నేను చెప్తున్నాను.